ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక నేను తీసుకున్న డబ్బులు నువ్వు తీసుకొని రమ్మన్నావు అని చెప్పావేంటి? నేనలా చెప్పుండకపోతే నీ ఒంటి నిండా కొరడా వాతలు తేలుండేవి. నేను బయటికి వెళ్ళి వస్తూ ఇంట్లో జరుగుతున్నది కిటికీలోంచి చూసి లోపలికొచ్చి అలా చెప్పి నిన్ను సేవ్ చేశాను. నేనలా కవర్ చేసుండకపోతే ఈ పాటికి సీత నిన్ను చితక్కొట్టి బయటికి పంపించుండేది. ఇంటికి పెద్ద నువ్వా లేకుంటే ఆ సీతనా? అంత పవర్ ఎందుకు ఇచ్చావా పిన్ని? చూడు సీత, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకొని వీణ్ణి మాట్లాడనివ్వకుండా ఒంటి మీద వాతలు తేలేలా కొట్టావు. వాతలకి మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారా అత్తయ్య? నీలాగా అపార్థం చేసుకొని వీణ్ణి వదిలేలేను కదా. నేను అపార్థం చేసుకున్నాను లేక మీరు కవర్ చేశారో నాకు తెలీదు. కవర్ చేయడం ఏంటి? అదే ఇందాక కింద మీరు చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో నాకు తెలీదు అంటున్నాను. అంటే నేను అబద్ధం చెప్పానంటున్నావా సీత? అది అబద్ధమో నిజమో నాకు తెలీదు, కానీ ఈ గౌతమ్ విషయంలో నాకు నమ్మకం కుదరడం లేదు. నాకెందుకో తను కాస్త తేడా అనిపిస్తున్నాడు. మీకు నా గురించి తెలుసు కదా, నాకు తేడా అనిపిస్తే తాట తీస్తాను, నిజాలు కక్కిస్తాను. నాతో మామూలుగా ఉండదు. ఏంటి మమ్మీ ఇది? ఎవరు తను? మనకే వార్నింగ్ ఇస్తోంది. వార్నింగ్ ఇస్తే నచ్చదు నువ్వు అను. సీతకి జాతర సెట్ చేస్తాను. చేద్దాం. అతి త్వరలో సీతకి జాతర చేద్దాం. మీతో కాస్త మాట్లాడాలి డాడీ. ఏంట్రా? ఆఫీస్లో బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇదివరకు పిన్ని, ఆ తర్వాత సుమతమ్మ ఆఫీస్ బాధ్యతలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నా ఒక్కడికే పని భారం ఎక్కువ అవుతుంది. నిజమేరా, మీ అమ్మ చనిపోయాక నేను కూడా ఆఫీస్పై సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నాను. మహాని మళ్ళీ ఆఫీస్కి తీసుకువెళ్తే బెటర్ కదా బావగారు? అవునన్నయ్య, మహావదినైతే అన్ని బాధ్యతలు చూసుకుంటుంది. గౌతమ్కి పర్మనెంట్గా ఇంట్లో ప్లేస్ కల్పించాలి అంటే వాణ్ణి ఆఫీస్లో సెటిల్ చేస్తే మంచిది. మహాలక్ష్మిని కొన్నాళ్ల పాటు ఆఫీస్కు దూరంగా ఉంచమని ముఖర్జీ గారు చెప్పారు కదా, తన్నెలా ఆఫీస్కు తీసుకెళ్తారు? ఆఫీస్కి వెళ్ళాలని నాకు కూడా లేదులే అన్నయ్య. సుమతి చనిపోయిన బాధలోంచి నేను కూడా ఇంకా తేరుకోలేదు. ఆఫీస్ చూసుకోవడం మా వల్ల కాదు మహా. మీరే ఎలాగోలాగా ఆఫీస్కి వెళ్ళడం మంచిది వదిన. నేను కాదు, నా బదులు మన గౌతమ్ని ఆఫీస్కి పంపిద్దాం.
ఏమంటావు జనా? గౌతమా? వాడు మా అక్క కొడుకే కదా. పైగా వాడికి బిజినెస్ అంటే చాలా ఇష్టం. అవును బాబాయ్, ముంబైలో నేను చాలా బిజినెస్లు చేశాను. షేర్ మార్కెట్ బిజినెస్ చేసావా ఏంటి? ముంబైలో చాలా మంది చేసే పని అదే కదా. ముంబైలో అదొక్క బిజినెస్ లేదన్నయ్య, ఇంకా చాలా బిజినెస్లున్నాయి. నాకు మీరు ఏ బిజినెస్ అప్పగించినా సరే కష్టపడి పనిచేసి లాభాల్ని తీసుకొస్తాను. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. మీరు వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, అప్పుడే మా ఆఫీస్కి ఎలా వెళ్తారు? గౌతమ్ కూడా మన ఫ్యామిలీయే సీత. అలా వేరు చేసి మాట్లాడుకో. మన అక్క కొడుక్కి ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి చెల్లాయ్? అలా అనుకుంటే నీకు ఈ ఫ్యామిలీకి కూడా ఏ సంబంధం లేదన్నయ్యా. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కదా. చలపతి బాబాయ్ ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉంటున్నారు. బాబాయ్ మన ఫ్యామిలీ కాదు అనడానికి లేదు. అయినా ఇది బిజినెస్ విషయం సీత, నీకు సంబంధం లేదు. నువ్వు మాట్లాడకు. సీత మాట్లాడిన దాంట్లో తప్పేముంది పిన్ని? గౌతమ్ కొత్తగా వచ్చాడు, తనకప్పుడే ఆఫీస్ బాధ్యతలు ఎలా ఇస్తాం? గౌతమ్ నీకు తమ్ముడు రామ్. ఆఫీస్లో నీ కుడి భుజం లాంటివాడు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. సారీ పిన్ని, తను ఇప్పుడప్పుడే ఆఫీస్కి వద్దు. మరేం చేద్దాం రామ్? మీ పిన్నిని ఆఫీస్కి తీసుకెళ్తావా? సీతని తీసుకెళ్దాం అనుకుంటున్నాను డాడ్. మంచి నిర్ణయం రామ్. సీత అయితేనే నీకు లెఫ్ట్ రైటు రెండు విధాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. సీతకు ఆఫీస్ గురించి ఏం తెలుసని తీసుకెళ్తావు రామ్? మహావదిని కంటే సీతకి ఎక్కువ తెలుసా రామ్? మీ ఇద్దరికంటే సీతకు ఎక్కువే తెలుసు. కొన్ని రోజులు తనే ఆఫీస్ నడిపించింది కదా. నువ్వు ఆగు చలపతి. సీతనే తీసుకెళ్ళి రామ్. ముఖర్జీ గారు కూడా సీత విషయంలో ఫేవర్గా ఉంటారు కదా. ఏమంటావు మహా? నీ ఇష్టం జనా. నువ్వు రామ్ ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే. అయితే రేపట్నుంచి సీతారాములు జంటగా ఆఫీస్కి వెళ్తారన్నమాట. సూపరో సూపరో. ఏమైంది గౌతమ్? నా డిన్నర్ అయిపోయింది బ్రో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.